అంగన్వాడీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం చీమలపాడు పెద్దదండ అంగన్వాడీ పాఠశాల విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. గురువారం మెనూ ప్రకారం ఉదయం విద్యార్థులకు గుడ్డు, మధ్యాహ్నం ఆహారంలో సాంబారు ఏర్పాటు చేశారు. 18 మంది విద్యార్థులు ఈ ఆహారం తినగా సాయంత్రానికి వీరిలో 9 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పిల్లల తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిహెచ్సి బాధిత విద్యార్థులకు ఓఆర్ఎస్ ఇంజెక్షన్స్ అందించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జయప్రకాష్ తెలిపారు. కలుషిత ఆహారం, కలుషిత నీరు తీసుకోవడం వల్లనే పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన పిల్లల్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఫోన్ చేసామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్, మైలారం గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి. ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, వాటర్ లేదు, ఏదో 2 బిందెలే తప్ప శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నాడు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదంట. అది మురికి దుప్పటి మీద పడుకోబెట్టడం, అందరినీ ఒకదాని మీద పడుకోబెట్టడం ఒకళ్ళ దగ్గర అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. శుభ్రం లేదు, ప్లేట్ అసలు కడగరు, ఒకళ్ళ తర్వాత ఆ గ్లాసులు పెడుతున్నారు పిల్లలకి. మేము వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. ఇది జరిగింది. మేము శుభ్రంగానే పెడుతున్నాం అని చెప్తున్నారు. ఒకసారి